యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇంకెప్పుడు అతన్ని ఈ ఊర్లో కనపడకూడదని చెప్పాను. బస్ ఎక్కి వాళ్ళ ఊరు వెళ్ళిపోతానని బస్ స్టాండ్కి వెళ్ళిపోయాడు. పదవే, అక్కడే పట్టుకుని విరుగుడు తీసుకుని మింగేస్తాను. సరే అత్తయ్య, పద పద. త్వరగా వెళ్ళరా, త్వరగా. అత్తయ్య, వీరయ్య నిమిషంలోనే స్పృహ పోతుందన్నాడు. మీరు పోలేదేంటి? నేను పోవాలని చూస్తున్నావా ఏంటి? అది కాదత్తయ్య, మిమ్మల్ని నేను బతికించుకుంటాను. రే, పోనివ్వరా, వాడు వెళ్ళిపోతుంటాడు. పో. వెళ్ళు. ఆ రోజు మా అమ్మని ఎంత ఇబ్బంది పెట్టావు, మమ్మల్ని ఎంత బాధ పెట్టావు. ఆ పరిస్థితి ఇప్పుడు నీకొచ్చింది. వెళ్ళు. పోనీరా, వాడు వెళ్ళిపోతాడు. పోనీరా. నీకేం కాదత్తయ్య. అత్తయ్య, చూడు, చూడవే, వెళ్ళి చూడు. చూడరా. వాడిని అడగవే. ఇక్కడ వాడు లేడత్తయ్యా, వాడు లేడు. అమ్మో, వాడు ఏ ఊరుకో బస్ ఎక్కేసి ఉంటాడు. అదే ఊరు అక్షర్ని అడగాలి. ఫోన్ చేసివ్వు. నా ప్రాణం పోయేలా ఉందే. ఫోన్ చేసివ్వు. ఇదిగో. విరుగుడు తీసేసుకున్నారా కనకం గారు? లేదక్షర, బస్ స్టాప్ లో వాడెక్కడ కనిపించట్లేదు. వాడి ఊరేంటో చెప్పు. మీకు బస్ స్టాప్ అని చెప్పానా? అవును. అయ్యో, మార్కెట్ దగ్గర షేర్ ఆటో ఎక్కుతానని చెప్పాడే. మార్కెట్టా? త్వరగా వెళ్ళండి. సరే రే, మార్కెట్ కంటే వెళ్ళరా. ఫాస్ట్ గా వెళ్ళరా. నీకేం కాదత్తయ్య, నేను నిన్ను బ్రతికించుకుంటాను. అదేదో ముందే మార్కెట్ అని చెప్పొచ్చు కదా. అది కావాలనే చేస్తుందత్తయ్య. చేసిందంతా నువ్వే కదే. కాపాడుకుంటానత్తయ్య, నేను కాపాడుకుంటాను. పోనీ. నీకేం కాదు, ఏం కాదు. భయం వేస్తుంది శృతి. కళ్ళు కూడా మూతలు పడిపోతున్నాయి. అత్తయ్య లేవండి, నేను నిన్ను కాపాడుకుంటా. అత్తయ్య, అత్తయ్య లే అత్తయ్య. అత్తయ్య, అత్తయ్య కళ్ళు మూయకత్తయ్య. అత్తయ్య, అత్తయ్య త్వరగా త్వరగా పోనీ. అత్తయ్య, అత్తయ్య వచ్చేసింది. అత్తయ్య, మీరు కారులోనే ఉండండి, నేను వెళ్ళి తెస్తాను. మీరు తెచ్చేపాటికే నేను పోతానేమో. నేను వస్తాను. వాడు కనపడగానే విరుగుడు లాక్కొని నోట్లో పోసుకుంటా. అలాగే అత్తయ్య. కానీ మీరు రాలేరు అత్తయ్య. వద్దు, మీరుండండి, నేను తీసుకొస్తాను అత్తయ్య. సరేనా? మీరుండండి. తొందరగా వెళ్ళవే. వెళ్ళు శృతి, వెళ్ళు.
వెతకవే, వెతుకు. అత్తయ్య అత్తయ్య వాడు లేడు అత్తయ్య, వాడు ఎక్కడా లేడు. వాడు అసలు ఏ ఊరెళ్ళాడు కనుక్కో శృతి. నాకు చెప్పదేమో అత్తయ్య. చేసివ్వవే. ఓకే చేస్తాను, ఆగండి. మాట్లాడండి. హలో అక్షర అక్షర, వాడు వాడు మార్కెట్ దగ్గర లేడు. లేడక్షర. ఎందుకుంటాడు? ఆడుకుంటున్నావా? మీ అంతా మిమ్మల్ని వేడుకుంటున్నాను, ఏం చెప్పండి. చెప్పను. ప్లీజ్ అక్షర, చచ్చిపోయేలా ఉన్నాను నేను. నువ్వు ఏం చేయమంటే అది చేస్తా. నువ్వు చెప్పింది చేస్తా. చేస్తారా? చేస్తాను. దయచేసి వాడు ఎక్కడున్నాడో చెప్పు ప్లీజ్. ఆ మ్యూట్ లో నేనేం మాట్లాడానంటే మా ఇంట్లోనే ఉండమన్నాను. అక్షర, ఆ మా ఇంట్లోనే ఉన్నాడు. ఎక్కడా ఎక్కడా అంటారు, ఇదిగో చెప్తే ఇలా సైలెంట్ అయిపోతారు. అయితే మీరు రారా? సరే వెళ్ళిపోమంటానులేండి. అంత పని చేయకు. వచ్చేస్తున్నా, వస్తున్నా. పద పదవే పద. ఏమైంది అత్తయ్య, ఏమైంది? రైల్వే స్టేషన్ అని ఏమైనా అంటుందా? అక్షర ఇంట్లోనే ఉన్నాడంట. ఎంత మోసం అత్తయ్య అసలు. దాన్ని నీ తొక్కలో డిస్కషన్ పెట్టుకో. సారీ అత్తయ్య. ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి. సారీ అత్తయ్య, లోపలికి వెళ్ళండి, కాపాడుకుంటాను. రా, నీ కోసమే చూస్తున్నాను. కర్మ ఎవరిని వదిలిపెట్టదు అంటారు కదా, నీ కర్మ అంతే. వెయిట్ చేస్తున్నా, రా. ఏం కాదత్తయ్య. అత్తయ్య అత్తయ్య వచ్చేసాం. అత్తయ్య అత్తయ్య లేగు లేగు. అత్తయ్య వచ్చేసాం. లేగు లేగు. త్వరగా త్వరగా పోనీ. రా అత్తయ్య, నెమ్మదిగా. అక్షర అక్షర, ఏడక్షర. ఆగండి. పోయేలా ఉన్నాను. విరుగుడిప్పించు. ఎక్కడ? పిలువు. చెప్పేది చేస్తానన్నారు కదా, ముందు చేయండి. నన్నేం చేయమంటావు? చెప్పు. మీ ఆస్తిలో సగం వాటా మీ అల్లుడికి, కూతురికి చెందేలాగా ఇద్దరికి జాయింట్ గా రాయాలి. పంపకాలప్పుడు పంచుతాగా. పోయే వరకు పోతున్నా, ఆశ చావట్లేదే. అంతా నా కూతురికే కదా. అల్లుణ్ణి కలపమంటున్నా. ఒకవేళ మీరుంటే గనక ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆలోచించుకోండి, మీ ఇష్టం. లేదు లేదు, అలాగే ఇస్తాను. విరుగుడిప్పించి బతికించు అక్షర. మాటే అన్నారు, చెప్పింది చేయలేదు. పే సంతకాలు చేయడమే. ఇది అన్యాయం. ప్రాణాల మీదకి తీసుకొచ్చి ఇలా చేస్తున్నారా? ఇచ్చింది నువ్వే కదే. అయినా ఇందులో బలవంతమేముంది? ప్రాణాలొద్దు అంటే మాకు సంతకాలు కూడా వద్దు, మీ ఇష్టం కదా. నేను పోతున్నా. ఇంకొక్క క్షణం కూడా ఆలస్యం చేయను.
సంతకాలు చేసేస్తా. మరొకసారి చదువుకొని చేయండి. ఎంతెప్పుడు చదివేది? పెట్టేస్తాను. ఎక్కడ? ఇక్కడ. నేను తీసుకొస్తాను. ఇదిగో. నేను ఇలా చేయలేకపోయానే. నా 100 కోట్లు పోయాయి. ఛ! ఇదిగోండి, అయిపోయింది. తీసుకోండి. అయిపోయాయి. విరుగుడు విరుగుడు. నేను మాట అంటే మాటే కనకం గారు. వీరయ్య, విరుగుడు మందిపు. అత్తయ్య, వీరయ్య మేడం. ఇచ్చేసానుగా సుష్మిత. అయితే నిన్ను నమ్మాలా? నా భర్తని చంపాలని చూసిన నిన్ను ఈ జన్మలో నమ్మలేను, నమ్మను కూడా. ఎంత సంపాదించి ఏం లాభం? కన్న కూతురి ప్రేమని సంపాదించుకోలేకపోయారు. ఇప్పుడు సుబ్బు పేరుకి రాయించింది మిమ్మల్ని నమ్మకు. తన భర్త ప్రాణాలకి మీ వల్ల ముప్పు ఉండకూడదని. అర్థం కాలేదా? నా తమ్ముణ్ణి లేకుండా చేస్తే ఆస్తి మీ అమ్మాయికే వచ్చేస్తుంది, తర్వాత ఏమైనా చేసేయచ్చు అనుకుంటున్నారు కదా? వాడికి ఏమైనా అయితే మొత్తం ట్రస్ట్కి వెళ్తుంది. అదే అందులోని మెయిన్ మ్యాటర్. ఇందులో మోసమేం లేదు, బలవంతం కూడా మేం చేయలేదు. చదవండి అన్నాను, మీరే లేదు అన్నారు. అది విషయం. కనకం గారు, మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నా దగ్గర మీ ప్లాన్స్ వర్కౌట్ అవ్వవు. అక్షర మంచికే తల ఉంచుతుంది, చెడుని ఇలాగే పరిగెత్తిస్తుంది. అండర్స్టాండ్? ఉన్నది నేను. ఏం చెయ్యలేరు. బాగా బుద్ధి చెప్పావమ్మా. అవునదినా, సుబ్బుని కాపాడారు. మాటిచ్చాను కదా కాపాడతానని. సుష్మిత, మీ అమ్మని ఏమైనా ఇబ్బంది పెట్టానని బాధపడుతున్నావా? లేదు వదినా, కరెక్ట్గానే చేశారు. అలాంటి వాళ్ళకి ఇలానే బుద్ధి చెప్పాలి. ఎలాగైతేనే బతికే వత్తయ్యా. ఎలాగైతేనే బతికావత్తయ్యా అంటావా? నన్ను చావంచుల వరకు తీసుకెళ్ళింది నువ్వు కాదు. అది మాట్లాడుకో. నీకు చెప్పిన పని సవ్యంగా చేయడం ఒక్కటి చేత కాదే. ముందు నుంచి నీకు చెప్తూనే ఉన్నాను, ఈ ప్లాన్ సక్సెస్ చెయ్యాలి, కేర్ఫుల్ గా ఉండు అని. కేర్లెస్ గా నీడనిచ్చిన నాకే ఇచ్చేస్తావా? నిన్ను అత్తయ్య అత్తయ్య వద్దత్తయ్య, కొట్టకండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. ఛీ, నిన్ను కొట్టడం కాదే, నా ప్రాణాల మీదకి తెచ్చిన నిన్ను
చంపినా పాపం లేదు. మీరు పొరపాటు పడుతున్నారత్తయ్య. నేను చాలా జాగ్రత్తగా వ్యవహరించి సుబ్బుగాడికే ఇచ్చాను అని ఓవర్ కాన్ఫిడెన్స్ కి వెళ్ళి అనుకున్నావు. నాకిచ్చి చచ్చావు. ఇంకా నయం, పోయుంటే ఈ పాటికి పాడెక్కేదాన్ని. అదెలా అవుతుంది అత్తయ్య? నేను ఊరుకుంటానా? ఆ? ఏం చేసావే? నీ వల్ల ఏమైంది? మళ్ళీ వాళ్ళ ముందు నా పరువు పోయింది. అప్పుడేమో అందరి ముందు నా కూతుర్ని నా కళ్ళ ముందే తీసుకెళ్ళింది. ఇప్పుడేమో అందరి ముందు నా ఆస్తి రాయించింది. ఏమనుకున్నాను? ఏమైంది? అంతా 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 సర్వనాశనమైపోయింది. నా తప్పేమీ లేదత్తయ్య. ఆ అక్షర టైం అలా నడుస్తుంది. మనం ఏం చేస్తాం చెప్పు? ఆ అలా అనుకుని ఊరట చెందడమే కాని ఏమీ చేయలేవే. నాకే అందరూ దొరుకుతారు. కర్మ. టైం నడుస్తుందంట. టైము అన్ని టైం మీదే నెట్టేస్తే ఇక నిన్ను పెట్టుకొని నాకేం ఉపయోగం అంట? ఈసారి జస్ట్ షట్ అప్. ఆ అక్షర ఊరంతా తిప్పింది కదే. అంత స్ట్రగుల్, భయం నా లైఫ్ లో ఎన్నడూ పడలేదు. ఇంకా ఎవ్వరిని గుడ్డిగా నమ్మను. ఆ అక్షర విషయంలో నా జాగ్రత్తలో నేనుంటా. ఏది మర్చిపోను. అన్నీ గుర్తుపెట్టుకుంటా. గుర్తుపెట్టుకుంటాను అక్షరా, గుర్తుపెట్టుకుంటా. నీ పతనం చూడందే పోను పోను. మమ్మల్ని ఆశీర్వదించండి బావా. కలతలు లేని కాపురంతో కలకాలం కలిసుండండి. సుస్మిత, ఏడుస్తున్నావా? ఏమైంది? ఏమైంది? ఏంటి సుష్మిత? మా అమ్మ నాన్న కూడా మా మీద ఇంత ప్రేమ శ్రద్ధ చూపించరేమో అనిపిస్తుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మాలో ధైర్యాన్ని నింపి ఒకటి చేశారు. అదే కాకుండా పెళ్లి చేసేశాం కదా అని వదిలేయకుండా మాకు ప్రతి విషయంలోనూ అండగా నిలుస్తున్నారు. మాకు నీడలా ఉండి కాపాడుతున్నారు. పద్ధతి ప్రకారం తల్లిదండ్రులు చేయాల్సింది కూడా మాకన్నీ మీరే చేస్తున్నారు. మీరే లేకపోతే మేమేమైపోయే వాళ్ళమో. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేము. జీవితాంతం మీకు రుణపడి ఉంటాము. ఏంటి సుష్మిత, రుణాలు మేలు అంటున్నావు? అయినా ఎవరి కోసం చేశాం? మీరెవరు? మా వాళ్ళు. ఇది కూడా మా బాధ్యతే. మీరు సంతోషంగా ఉంటేనే మేము సంతోషంగా ఉంటాం. బాధపడకు. త్వరలోనే శుభవార్త చెప్పాలి. మమ్మీ ఇంకా రాలేదేంటి? హాయ్ బుజ్జి. హాయ్ చిన్ని, నీకోసమే చూస్తున్నా. ఏంటమ్మా స్కూల్ డ్రెస్ వేసుకోలేదు? ఈ రోజు స్కూల్ లేదా? లేదత్తయ్య గారు, ఈరోజు పిల్లలందర్నీ స్కూల్ వాళ్ళు పిక్నిక్ కి తీసుకెళ్తున్నారు. ఓ ఓ అయితే ఈరోజు చిన్నమ్మ బుజ్జమ్మకి ఎంజాయ్ డే అన్నమాట. ఎస్ కాశీ తాత. బాగా ఆడుకోండి. ఓకే అరవింద్ అన్న. ఓకే నాన్న. పర్మిషన్ ఇచ్చేసాం కదా అని దెబ్బలు తగిలించుకునేలా ఆడకండి. కేర్ఫుల్, ఓకేనా? ఓకే ఓకే.
ఉండండి, అమ్మవారి కుంకుమ పెడతాను. అలాగే ఉండు బుజ్జమ్మ. ఏమైందమ్మా? బొట్టు పెట్టావుగా, నీ బ్లెస్సింగ్స్ గా నాకు కిస్ పెట్టవా? నా బుజ్జి తల్లి. మమ్మల్ని డ్రాప్ చేసేది ఎవరు? అది సర్లే కానీ బ్లెస్సింగ్స్ గా కిస్ మీ నానమ్మ గారే ఇవ్వాలా? మేమొద్దన్నమాట. నేను అలిగాను.